ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య కాలంలోనే ఏఐ చాలా డెవలప్ అవుతుంది, జనాలకి ఇంకా ఈజీ చేస్తోంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ దానివల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని రీసెంట్గా ఎఫ్ఎం కండక్ట్ చేసిన ఈ స్టాండప్ కామెడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి కాంట్రవర్సీ ఎదుర్కొంటుందో కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళు ఏఐయా లేకపోతే రియల్ అమ్మాయిలా అని గుర్తించలేని విధంగా వాళ్ళు చేసిన కామెంటరీ కూడా అంత నీచంగా ఉంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఇది జనాల్లోకి యంగ్స్టర్స్ దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, అసలు ఇలాంటి దాన్ని కామెడీ అని పేరు పెట్టొచ్చా అన్న విషయాలు తెలుసుకుంది వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో ఏఐ ఎంత డెవలప్ అవుతుంది, మీరు ఆ డెవలప్మెంట్ని చూడండి, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ కాదు జనాలు యూజ్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ స్టాండప్ కామెడీ అని అంటే రియల్ వాళ్ళు చేసేదానికన్నా ఈ స్టాండప్ కామెడీలోని ఈ ఏఐ రూపంగా వీళ్ళు చేసే కామెడీ అసలు చెప్పుకోలేని కాదు కదా, కనీసం వినలేనివి కూడా ఇలాగా డబుల్ మీనింగ్లోని లేకపోతే పర్సనల్వి కూడా ఈ స్టాండప్ కామెడీలో ఇన్వాల్వ్ చేయడం. సో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? అండ్ టెక్నాలజీ ఈ విధంగా డెవలప్ అవ్వడం వల్ల ఎంతవరకు మంచి ఎంతవరకు చెడు అంటే ఏం చెప్తారు? ఇది చాలా తప్పండి. అంటే మనం టెక్నాలజీ పెరిగింది అని ఒక పక్క సంతోషపడుతూనే అదే టెక్నాలజీ మనని ఏ రకంగా అంటే చెడ్డ పనులకు పురికొల్పుతుంది అనే దానికి తర్కాణమే ఈ ఎఫ్ఎం స్టాండప్ కామెడీ. సో ఇది మీరు చూసారంటే ఎంత అంటే నిజంగా వాళ్ళు అమ్మాయిలు మాట్లాడుతున్నారు అనుకునేలాగా ఆ ఏఐ ద్వారా రూపొందించిన అమ్మాయిలు అంటే పర్సనల్ విషయాలు అంటే బెడ్రూమ్లో జరిగే విషయాల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వాళ్ళ హస్బెండ్ల గురించి కావచ్చు, అయితే వాళ్ళ ఫీలింగ్స్ కావచ్చు, ఇన్నర్ ఫీలింగ్స్ అవన్నీ మాట్లాడటం జరిగింది. అవి వింటే చాలా నీచంగా ఉన్నాయి అవన్నీ. ఆ తర్వాత ఒక బామ్మను కూడా తీసుకొచ్చారు. ఆ బామ్మ కూడా ఒక ఓయే రూమ్కి సంబంధించి ఒక కమెంట్ చేయడం జరుగుతుంది మనవరాల గురించి. అంటే అది ఎంత నీచంగా ఉంది మీకు గుర్తుంటే కనుక అయితే ఒక సినిమాలో రోజా అండ్ నిర్మలమ్మ క్యారెక్టర్స్ ఒక చాలా చీప్ డైలాగ్స్ చెప్పిస్తారు వాళ్ళ చేత సినిమా మొత్తం. ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఇప్పుడు చెప్పను అది. అంటే రోజా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఆవిడ చాలా సినిమాలు అలాంటివి చేశారు. అంటే ఎంత నీచంగా ఉంటాయో వినటానికి, ముఖ్యంగా మీరు అన్నట్టు యూత్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే దానికి చెప్తున్నా. కాబట్టి ఈ స్టాండప్ కామెడీలు అనేవి మనని ఆహ్లాదపరిచేలాగా ఉండాలి, అంతే తప్ప ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని ఈ రకంగా వాడకూడదు. వాడితే మంచిగా వాడండి. ఇప్పుడు ఎఫ్ఎం వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు అసలు ప్లే చేయటం చాలా తప్పు. మీకు ఆ మధ్యన గుర్తుందా, ఒక డ్యాన్స్ షోలోనో ఏదో హిందీలో వాడు అక్కడ హోస్ట్ వాడెవడు వాడు అనే అంటానండి, ఏం తప్పులేదు. ఎందుకంటే వాడు ఎంత నీచంగా చేశాడంటే భార్యాభర్తలు వస్తే మీరు ఏ రకంగా మీరు గెస్టర్స్ ఎట్లాగా మీరు ఏ రకంగా బెడ్రూమ్లో మీరు బిహేవ్ చేస్తారని వాడు ఇష్టపడతారు అన్నట్టు రకరకాల ఆ కామసూత్రాకు సంబంధించి అవన్నీ చూపిస్తాడు. అందుకని ఇలాంటివి అసలు ఒక పేరెంట్స్ చూసే షోలు అవి, పిల్లలతో కలిసి చూసే షోల్లో మీరు ఇట్లాంటివన్నీ చేస్తారా, ఇలాంటి భూతి పురాణాలు పెడతారా అని మనం అడుగుతున్నాం. కాబట్టి అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు టీఆర్పీ కోసం? మీరు ఎంత నీచానికి దిగజారుతున్నారు? మీరు అసలు పిల్లల్ని ఎలా పాడు చేస్తున్నారు? ఇలాంటి ఛానల్స్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయట్లేదు? తర్వాత ఇలాంటి ఎఫ్ఎంఎల్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయట్లేదు? మీరందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. కాబట్టి ఇవి రావద్దండి ఇలాంటివి. మీరు మంచి మంచి కామెడీ మీరు ప్రొజెక్ట్ చేయండి, ఆహ్లాదాన్ని పంచండి, అంతే తప్ప పిల్లల్ని మీరు చెడగొట్టకండి. ఇలాంటి వాటిని మనం వెంటనే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్స్ కూడా పంపించి వాళ్ళకి తెలిసేలాగా అవగాహన కలిగించాలి మనం. యాక్చువల్గా వాళ్ళ డ్యూటీ అది, కానీ వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరేమో. సో మనలాంటి వాళ్ళు చేయాల్సిన పని అది. మీరు ఇప్పుడు ఈ వీడియో తీసాక ఈ వీడియోని వాళ్ళకి పంపించండి, తప్పే ఉంది. లెట్ దెమ్ స్టాప్ దాట్. అసలు ఒక ఛానల్ రాకుండా చేయండి, లేదు ఒక ఎఫ్ఎం రాకుండా చేయండి, అప్పుడైనా బుద్ధి వస్తుంది. కానీ అయినా మేడం ఇలాంటి ఏదైనా షో చేయాలన్నా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఏమి పెట్టాలన్నా కేవలం బూత్తోనే అది సస్టైన్ అవుతుంది. బూత్ మనం పెడితేనే జనాలకి నచ్చుతుంది, బూత్ ఉంటేనే టీఆర్పీలు కానీ వ్యూస్ కానీ మొత్తం కూడా వస్తాయి అని చెప్పి జనాల్లో పాతుకుపోయిన ఇది టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది తప్పండి, జనాలు ఏం చూడరు. మీరు ఇప్పుడు మంచి కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఎన్ని మంచి సినిమాలు వస్తున్నాయి, ఎన్ని చిన్న చిన్న సినిమాలు కూడా వాళ్ళు ఎంత బాగా ఆదరిస్తున్నారు. కోర్ట్ ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో వచ్చినవి. అంటే తప్పులేదు, మనం ఇవ్వడంలో ఉంటుంది, అంతే తప్ప వాళ్ళు ఇవి చూస్తారు అని మనం వాళ్ళ మీద ముద్రేస్తున్నాం, అయితే వాళ్ళకి ఇంపోజ్ చేస్తున్నాం. మనం ఇంపోజ్ చేయకండి. మీరు ప్రజలు ఇలాంటివి కోరుకోరు ఖచ్చితంగా. మీరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అని అనకండి. మీరు తీయకండి, వాళ్ళు చూడరు. మీరు మంచి కంటెంట్ ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. మీరు కావాలంటే కంటిన్యూస్గా అలాంటివి చేయండి, మీ ఛానల్ ఎంత చక్కగా సస్టైన్ అవుతుందో.
కాబట్టి లోపం మీ బుర్రలో ఉంది. ఎవరు ఈ ఎఫ్ఎం వాళ్ళల్లో, లేకపోతే ఇప్పుడు ఆ షో ఏదో చేశారు చూడండి, ఆ హిందీ ఛానల్ అతనిలో ఉంది. కాబట్టి మీరు టీఆర్పీ కోసం ఇలాంటి నీచ నికృష్ట పనులు చేయకండి అని మనం ఖచ్చితంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.